భక్తులారా, మాఘ పురాణం ప్రవచించే ముందు 2 భక్తి గీతాలను మనం పాడుకుందాం. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు గంటిని, జగములేలే ముగురుమూర్తులే చంటి పాపలు కాగా, మా ఇంట ఊయలలుగా. లాలీ 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 లాలీ. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, నొసటి వ్రాతలు రాసి రాసి అలసినావు నిదురపో, బ్రహ్మయ్య తాత నిదురపో. అసుర కోటుల దునిమి దునిమి అలసినావు నిదురపో, నారయ్య నానా నిదురపో. ప్రళయ తాండవమాడి ఆడి సొలసినావు నిదురపో, శివయ్య బాబు నిదురపో. లాలీ 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 లాలీ. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, లలిత కళలకు నిలయమైన వాణియే నా కోడలాయే. లాలీ శుభలాలీ. లాలితముగా సిరులు నొసగే లక్ష్మియే నా కోడలాయే. లాలీ ప్రియలాలీ. పతిని కొలిచిన భాగ్యమేమో పార్వతీ నా కోడలాయే. లాలీ శుభలాలీ. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, జగములేలే ముగురుమూర్తులే చంటి పాపలు కాగా, మా ఇంట ఊయలలుగా. లాలీ 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 లాలీ. కాకానిపురములో వెలసియున్న దేవా ఓ సాంబ శివా, సోరారం కాలనిలో వెలసిన దేవా ఓ సాంబ శివా, భక్తుల గుండెల్లో వెలసియున్న దేవా ఓ సాంబ శివా. అందాల పార్వతి చెంతుండగా చిందూర పూలు నీకెందుకు, రావా దేవా ఓ సాంబయ్యా, అందమైన పూజలే అందుకోవయ్యా. కొండంత ఏ బూది ఇల్లుండగా ఒంటి నిండా బూడిద నీకెందుకు, రావా దేవా ఓ సాంబయ్యా, అందమైన పూజలే అందుకోవయ్యా. కోటి కోటి దండాలు మే పెట్టలేము, ఎవరించి మా బాధ వినిపించలేము, రావా దేవా ఓ సాంబయ్యా, అందమైన పూజలే అందుకోవయ్యా. కాకానిపురములో వెలసి ఉన్న దేవా ఓ సాంబ శివా, సోరారం కాలనీలో వెలసిన దేవా ఓ సాంబ శివా. శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా, దేవి పలుకులాలకించేవా. శివనాగరాజా తల్లి పలుకులిన్నవించేవా. అన్నపూర్ణ ఖైమవాతి పంకజాక్షి పద్మావతి, కాళికాంబా నిన్నే పిలసినదా,
శివనాగరాజా కాళికాంబ నిన్నే పిలిచినదా అన్నపూర్ణ హైమవాతి పంకజాక్షి పద్మావతి కాళికాంబ నిన్నే పిలిచినదా శివనాగరాజా కాళికాంబ నిన్నే పిలిచినదా కంచిలో కామాక్షి బిలువ మధురలో మీనాక్షి బిలువ కనకదుర్గా నిన్నే పిలిచినదా శివనాగరాజా కనకదుర్గా నిన్నే పిలిచినదా శివుని శిరమున చంద్రుడు మెరయ కంఠమున రుద్రాక్షలు మెరయ నడుమున నాగేంద్రుడాడంగా శివనాగరాజా నడుమున నాగేంద్రుడాడంగా మల్లె పూల మాలగట్టి మధ్యన మణిహారము పెట్టి తులసి మాలలు నీకే వేసినదా శివనాగరాజా తులసి మాలలు నీకే వేసినదా వెండి గిన్నెలో వెన పెట్టి పమిడి గిన్నెలు పాలు పోసి పార్వతమ్మ నిన్నే పిలిచినదా శివనాగరాజా పాలనేత్రుని భాగ్యమేమయ్యా శివనాగరాజా పాలనేత్రుని భాగ్యమేమయ్యా పార్వతీపదే హర హర మహాదేవ లక్ష్మీపదే శ్రీ హరి మహాదేవ. భక్తులారా, మాఘ పురాణంలో ఈ రోజున మనం 9వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. కార్తవీర్యార్జునుడికి చెప్తున్నాడు దత్తాత్రేయులు వారు శివ పూజ గురించి, శివుడి యొక్క మహత్యాన్ని గురించి చెప్తున్నారు. ఈ మాఘమాస మహత్యం గురించి శ్రీరామచంద్రులు వారు కూడా శివ పూజ చేసిన తర్వాతనే ఆయన వారధిని కట్టగలిగారు. ఆ వారధిని కట్టిన చోట శివప్రతిష్ఠ చేసి శివ పూజ చేసిన తర్వాతనే ఆయన వారధి దాటారు. అలానే ఆంజనేయ స్వామి కూడా సముద్రం దాటేటప్పుడు శివుణ్ణి ధ్యానించే దాటాడు. అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివుణ్ణి పూజించే యుద్ధం మొదలుపెట్టాడు. కాబట్టి పూజలందు శివ పూజే పవిత్రమైన పూజ. శివుని ధ్యానించి ప్రతి వారు కూడా తమకు జయాన్ని సమకూర్చుకుంటున్నారు. స్త్రీలు కూడా వాళ్ళ వాళ్ళ మనోవాంఛలను నెరవేర్చుకుంటున్నారు. మరి అన్ని నదుల్లో గంగాదేవి అతి పవిత్రమైన నది. ఎందుకంటే ఆ గంగాజలం అనేది విష్ణువు యొక్క పాదాల్లోంచి పుడుతుంది. ఆ తర్వాత శివుని జటాజూటం మీద పడి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తుందన్నమాట. అందువల్ల ఇది సర్వ పాపహరమైనది. గంగాజలంలో స్నానం కూడా అందుకే అంత ప్రాముఖ్యమైన విషయం. ఇంకా చెప్పాలంటే ఏ నీళ్ళైనా సరే దాన్ని ముట్టుకొని మనం గంగా 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 అనుకుంటే అది గంగ అయిపోతుందట. దాన్ని స్నానం చేస్తే గంగలో స్నానం చేసినట్టే అవుతుంది అని చెప్తారు పెద్దలు. ఎందుకంటే గంగాదేవి విష్ణు రూపమే, విష్ణువులోంచి ఆవిర్భవించిందే కాబట్టి అని ఈ విధంగా కార్తవీర్యార్జునుడికి, ఆ రాజుకి ఆయన గురువు గారని దత్తాత్రేయుడు చెప్పారు. ఇంకొక కథ అదేమిటంటే మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చేత జీవిస్తున్న 4 బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఈ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నిండు యవ్వనానికి వచ్చారు. కొన్నాళ్ళకి వాళ్ళు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేస్తూ ఉండగా ఒక గురుకుల విద్యార్థి అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ కూడా చుట్టుముట్టారు. వాడు చాలా అందమైన వాడు అవటం వల్ల తనమని పెళ్లి చేసుకోమని వాళ్ళు కోరారు. కానీ అతడు నేను విద్యార్థిని, ఇంకా నాకు అర్హత రాలేదు పెళ్లి చేసుకోవడానికి అని అంటే వాళ్ళు బలవంతం చేయబోగా విద్యార్థి కోపం వచ్చింది. వెంటనే వాళ్ళని పిశాచు కమ్మని శపించాడు. మరి వాళ్ళు కూడా శపించారు ఇతన్ని కూడా, నువ్వు కూడా పిశాచి అయిపోమని. అలా వాళ్ళు పిశాచులై తిరుగుతున్నారు. కొంతకాలానికి సిద్ధులొకడు అక్కడికి వచ్చాడు ఆ ప్రాంతానికి. అప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులందరూ ఆ సిద్ధుని ప్రార్థిస్తే ఆ సిద్ధుడు చెప్పింది ఏంటంటే మాఘమాసంలో ప్రయాగ అనే చోట వెళ్ళి ఆ గంగా స్నానం చేయించండి, వీళ్ళకి పిశాచ రూపాలు పోతాయి అని. అలానే
మాఘమాసంలో వాళ్ళు స్నానం చేయించడం, వాళ్ళకి పిశాచ రూపాలు పోవడం జరిగింది. మనుషులకే కాదు దేవతలకు కూడా ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. గంధర్వుడు ఒకడు తన భార్యతో కలిసి భూమి మీదకి వచ్చాడు ఒకసారి. ఈ గంగలో స్నానం చేయాలని వచ్చాడు భార్యను తీసుకొని. కానీ భార్య మాత్రం నిరాకరించింది స్నానం చేయడానికి. అందువల్ల ఆమె మళ్ళీ దేవత్వం కోల్పోయి ఇక్కడే ఉండి దేవలోకానికి మళ్ళీ వెళ్ళలేకపోయింది. ఆమె విడిచిపెట్టాడు, గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కొన్ని రోజులకు విశ్వామిత్రుడిని చూసింది, ఆయన్ని మోహించింది. ఆయన కూడా ఈ అమ్మాయిని మోహించాడు. వాళ్ళు కామక్రీడలో తేలుతుండగా ఆ గంధర్వుడు వచ్చాడు వీళ్ళని చూడటానికి. వెంటనే వీళ్ళని చూసి శపించాడు, విశ్వామిత్రుడిని కోతి ముఖంతో మారిపోమ్మని, తన భార్యనేమో పాషాణం అయిపోమ్మని శపించాడు. అప్పుడు నారదుడు ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చాడు. ఏమయ్యా విశ్వామిత్ర, తుచ్చమైన కామవాంఛకి లొంగి ఇలా చేస్తావా? చూడు నీ బతుకు ఏమైపోయిందో. నువ్వు వెంటనే గంగా స్నానం చేయి, విష్ణువుని ధ్యానించు అని చెప్పాడు. వెంటనే ఆయన మాఘ మాసంలో ఈ గంగా స్నానం చేయడం, ఆయన కోతిముఖం పోవడం, ఆ నీళ్ళని తీసుకొచ్చి ఆ కమండలో నీళ్ళని మరి ఆవిడ మీద కూడా చలితే ఆమె కూడా గంధర్వరూపం ధరించి ఆ గంధర్వుడితో వెళ్ళిపోవడం జరిగింది. నమ పార్వతీపతే హర హర మహాదేవ.